నీ మాటకి కట్టుబడి ఉంటున్నాం గాని ఎక్కడ మాటలు పట్ట కష్టంగా ఉంటుంది నాన్న. భగవంతుడా, అమ్మను ఎలాగో తిరిగి పంపించవు తెలుసు, నాన్ననైనా పంపించవా? కనీసం ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నాడన్న వార్తైనా తెలిసేలా చెయ్యి. ఎప్పటికైనా వస్తాడన్న ఆశతో ఎన్ని కష్టాలైనా భరిస్తూ బతికేద్దాం. వస్తే సరసు వస్తున్నానత్త. అత్త, ఎంతసేపే దాని దగ్గర కూకుంటావు? అదేమన్నా చిన్నపిల్ల ఏటి? ఇంటి పనులన్నీ అయిపోయాయి అత్త, అందుకని. ఇంటి పనులు అయిపోతే ఊరి మీద ఎలగబెట్టే పనులుండవా ఏటి? అసలు ఇల్లు కన్నా నీకు ఊరే ఎక్కువగా. ఈశ్వర్ ప్రసాద్ అయ్య గారు రమ్మని కబురెట్టారట. ఎల్లు. పాపం 2 రోజుల నుంచి నువ్వు కనబడట్లేదుగా. ముసలుడు బెంగెట్టుకొని తిండి కూడా మానేశాడట. ఎల్లమ్మా, ఎల్లి 4 ముద్దలు తినిపించిరా. ఎల్లు. లేదత్తా, ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. ఇంట్లోనే ఉండి చిన్నిని చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటాను. ఎందుకు? ఈ నాగమణి మేడ కొడల్ని ఇంట్లోనే కట్టిపడేసి రాసి రంపాన పెట్టేస్తుందని మళ్ళీ ఊళ్ళో వాళ్ళంతా ఆడిపోసుకోవడానికా? అయినా ఇప్పుడు నిన్ను సరదాలకి సరసాలకి ఏమీ పంపట్లేదు. ఈశ్వర్ ప్రసాద్ గారి గుమాస్తా సూరిబాబు గారు ఉన్నారు కదా, డబ్బులు ఇస్తానన్నారు. వచ్చేటప్పుడు వెళ్ళి పట్రా. ఎలా అట్టగేద్దా. ఇదిగా అది పడుకుంది, దాని గోలేటు ఉండదు కానీ నువ్వెలా. యదవసంత అని పడుకుందా? వెన్న రాసావా? నువ్వు బాధపడ్డ ప్రతిసారి ఇలా ఓదార్చడం తప్ప ఏమీ చేయలేని శాతగాని వాడమ్మా నీ మామయ్య. సరసు, నీకో విషయం చెప్పనా? సరస్వతీదేవి చేతిలో వేణుంటుంది కదా, ఎప్పుడు ఆపకుండా వాయిస్తూనే ఉంటుందంట. ఒకవేళ ఎప్పుడన్నా ఆగితే బ్రహ్మకి అలుపొచ్చి మనుషుల తలరాతలు రాయటమే మానేస్తాడంట. అలాగే లోపల ఎన్ని బాధలున్నా నువ్వెప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉండాలమ్మా. ఇలాగే ఉంటే మాత్రం ఈ మావయ్య కూడా అలిసిపోయి ఆగిపోతాడమ్మా. నీ నవ్వే నాకు ఊరట తల్లి. అయినా
వెళ్తూ వెళ్తూ మీ నాన్న ఏం చెప్పాడో గుర్తుందిగా? నీ నవ్వే నీకు ఆభరణం తల్లి. ఒక్కసారి నవ్వమ్మా నా కోసం. ఒక్కసారి నవ్వమ్మా, నా బంగారు తల్లి కదూ. చాలమ్మా, చాలు. నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. వెళ్ళిరమ్మా, తొందరగా వెళ్ళిరమ్మా. సరే మామయ్య. వాట్స్ హ్యాపెనింగ్ బాయ్స్? బెట్ ఓడిపోయారు, పార్టీ అన్నారు, ఇంకా ఇలాగే ఉన్నారేంటి? కమ్ ఆన్ గైస్, గెట్ రెడీ, లెట్స్ ఎంజాయ్. పార్టీ ఎంజాయ్ చేసే మూడ్ లేదు. కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. ఏమైంది? చూడు. ఆ కంపెనీ ప్రాజెక్ట్ మనకు రావాలంటే ఆ ప్రాజెక్ట్ కావాల్సిన ల్యాండ్ మొత్తం మనమే చూసుకోవాలంట. వాట్? అన్ని 100 ఎకరాల ల్యాండ్, అది ఒకే దగ్గరంటే ఎక్కడ దొరుకుతారా? పైగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వద్దంటున్నారు, రిమోట్ ప్లేస్లో కావాలంట. ఇక ఈ ప్రాజెక్ట్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. లెట్స్ ఫర్గెట్ ఇట్. నో వే, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ఒక ప్రాబ్లం వస్తే నెగిటివ్గా ఆలోచిస్తూ ప్యానిక్ అయిపోతే ఎలారా? అందులో పాజిటివ్ యాంగిల్ కూడా ఆలోచించాలి కదా. ల్యాండ్ కావాలన్న లైన్ చదివి డిసప్పాయింట్ అయిపోయి ఇక మిగతా లైన్స్ చదవడం మానేసినట్టున్నారు. ల్యాండ్ కూడా మనమే అరేంజ్ చేస్తే కంపెనీ వాటాలో మనకి ఎక్కువ వాటానిస్తారు. వీ విల్ బి ద లీడ్ స్టేక్ హోల్డర్స్. ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే సెలబ్రేట్ చేసుకోకుండా డిసప్పాయింట్ అవుతారేంట్రా? మేము అది కూడా చదివాంరా, కానీ ల్యాండ్ దొరకాలి కదా. అంత ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది? దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ డూడ్. మన దగ్గర లేకపోతే సంపాదిద్దాం. కానీ ఎలారా? ఆ విషయం నాకు వదిలే డూడ్. ఐ హ్యావ్ మై ఓన్ వేస్. నేను అనుకున్నది సాధించడానికి, సాధించి నంబర్ 1 కావడానికి ఏమైనా చేస్తాను. ఎంత ఎడ్జ్కైనా వెళ్తాను. ఆ విషయం నాకు వదిలేసి మీరు కూల్గా ఉండండి. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ ఎంజాయ్. ఎందుకే తొందరపడతావు? అయ్యగారు ఇంకా భోజనం చేయలేదు. వండాం కదా, తింటారులేవయ్యా. పొద్దస్తమానం ఇక్కడే ఉంటే మన కొంపగతేంటి? అయినా వాళ్ళిచ్చిన జీతానికి ఈ పని చేయడమే ఎక్కువ. రా అయ్యా. ఆగండి. ఏటన్నా? ఇచ్చిన జీతానికి ఈ పని చేయడమే ఎక్కువ. పెద్ద ఇచ్చే డబ్బులతో బతుకుతూ ఈ మాత్రం పనులు చేయడం కట్టమైపోతుందా మీకు? అది కాదు సరసు. ఏటి కాదు? రేపటి నుంచి అయ్యగారు అన్నం తిన్నాకే ఇద్దరు ఇంట్లో నుంచి బయటికెళ్ళాలి. లేదంటే పనిలోకి రావక్కర్లేదు. అర్థమైందా? వెళ్ళండి. ఏంటి సరసు, వచ్చి రావడంతోనే దులిపేస్తున్నావు? లేకపోతే ఏటి బాబాయ్, పెద్ద డబ్బుతో బతుకుతూ పని చేయడానికి నలిగిపోతున్నారు. బాబాయ్, అత్తకి డబ్బులు పంపిస్తానన్నారట. ఈ రోజు ఊరెళ్తున్నాను సరసు, రేపు నేనే వచ్చి ఇస్తానని చెప్పు. అట్టేకి బాబాయ్.
పెద్దయ్య, ఒక చోట కుదురుగా ఉండకుండా ఈ పాటలన్నీ నీకెందుకు? కూసో. ఇంట్లో పనోళ్ళు ఉన్నారనే కానీ ఒక్క పని కూడా సరిగా చేయరు. మరేం చేయమంటావు సరస్సు? నన్ను చూసుకోవటానికి ఎవరున్నారు? 2 రోజుల నుంచి నువ్వు రావటం మానేశావు. ఇంటి దగ్గర పనుండి రావడానికి కుదరలేదు. అయినా నేను రాకపోతే ఇంట్లో పనోళ్ళు లేరా? జీతాలు ఇవ్వడం లేదా? పని చేయమని గట్టిగా చెప్పలేవు? చెప్తే మాత్రం ఎవరు వింటారు? నువ్వు చూసుకున్నంత ప్రేమగా నన్నెవరు చూసుకుంటారు సరస్సు? నీ చెల్లెలు నువ్వు ఇక్కడే ఉండిపోండి అంటే నువ్వేమో వినిపించుకోవు. మేమేడుంటే ఏట్లే పెద్దయ్యా. అయినా అత్త దగ్గరే ఉండమని నాన్న దుబాయ్ వెళ్తూ చెప్పాడు. నాన్న మాట వినాలి కదా. నువ్వేమో చిన్నప్పుడు మీ నాన్న చెప్పాడని అత్తిల్లు దాటకుండా ఉన్నావు. నాకేమో చెట్టంత ఎదిగిన కొడుకు నా మాట వినకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వదిలి వెళ్ళిపోతే నువ్వు తండ్రివి కాకుండా పోతావా? ఆయన నీ కొడుకు కాకుండా పోతాడా? ఆయన ఇంత బాధపడే బదులు నీ కొడుకుని రమ్మనొచ్చు కదా. ఈ జన్మలో నా ముఖం చూడొద్దని చెప్పాను. నేను చచ్చినా చూడటానికి రావద్దన్నాను. ఇప్పుడు పిలిస్తే వస్తాడా? పిలిస్తే కదా వద్దారో రారో తెలిసేది. అయినా ఇన్నేళ్లైంది. పిల్లలు వదిలేసి ఎట్టా ఉంటున్నావు? పిలవడానికి పౌరుషం అడ్డుపడుతుందా? ఇంత వయసు వచ్చినా పంతం పట్టుదల పోలేదు నీకు. ఇంకెక్కడి పంతాలు పట్టింపులమ్మా. వాళ్లతోటే అవి కూడా పోయాయి. డబ్బుందన్న అహంకారం, ఏం చేసినా చెల్లుతుందన్న పొగరుతోటి అయినా వాళ్ళందరినీ దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయాను. పంతం తగ్గి చేసిన తప్పు తెలుసుకునేటప్పటికీ అంతా అయిపోయింది. నేనంటే తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను. కానీ నేను చేసిన తప్పుకి మీ అమ్మా నాన్నకి దూరమై మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నేను మీకు తీరని అన్యాయం చేశాను. నన్ను క్షమిస్తావు కదూ? ఎదుగు పెద్దయ్యా, ఈ మాట అనొద్దని చెప్పేది. ఎవరికి ఎప్పుడు ఏం జరగాలో ముందే దేవుడు రాసి పెడతాడు. దానికి నువ్వే సత్తావు. అయినా నా గురించి నాకేం ఆలోచన లేదు. నన్ను చూసుకోవడానికి అత్తయ్య, మామయ్య, నువ్వు అందరున్నారు. కానీ నా ఆలోచన అంతా నీ గురించే. కొడుకు, మనవలు, మనవరాళ్ళు మీద బెంగెట్టుకుని ఇదిగో ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు. మళ్ళీ అందరూ వస్తేనే గాని నువ్వు మనసువి కాలేవు. ఇట్ట కాదు గాని ఒకసారి నువ్వే నీ కొడుకు దగ్గరికి వెళ్ళి రమ్మని పిలు. వెళ్ళటానికి నేనేం ఆలోచించట్లేదు సరస్సు. కానీ వెళ్ళాక రాకపోతే ఎందుకొచ్చావు అని పొమ్మంటే? ఎందుకు పొమ్మంటారు? ఏమో వాళ్ళొత్తారని నువ్వు సుత్తున్నట్టే నువ్వు వస్తావని వాళ్ళు సుత్తున్నారేమో. ఇంకేం మాట్లాడకుండా పొద్దున్నే బయలుదేరు. అది కాదు సరస్సు. ఇంకేం మాట్లాడకు పెద్దయ్యా. పొద్దున్నే పడవెక్కి పిల్లల దగ్గరికి వెళ్తున్నావు అంతే. నువ్వు వెళ్ళకపోతే నేనే పోయి పిలుచుకొస్తాను. రాకపోతే ముక్కు పట్టి లాక్కొత్తా. ముక్కు పట్టుకున్నాను కానీ చూడెట్ట సుత్తున్నాడు. లోపల మాత్రం ప్రేమ ఉంటుంది, పైకి మాత్రం కనబడదు. సరే సరే వెళ్ళి పడుకో. పొద్దున్నే లేవాలి. ఎల్లు పెద్దయ్యా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ వదినమ్మా. అందరూ సంతోషంగా ఉండాలి. నవ్య ఎక్కడా? ఇడ్లీ బోర్
ఇడ్లీ బోర్. వడ ఆయిల్. వడ ఆయిల్. పెసరట్టు ఉప్మానా? ఓ మై గాడ్ అని నవ్య అత్త తినకుండా వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఫూల్స్. ఆల్ ఆఫ్ ఫూల్స్ కాదు, ఆల్ ఆఫ్ యూ. మా వాషింగ్టన్ స్లాంగ్ లో ఇంగ్లీష్ ఇలాగే ఉంటుంది. గ్రాండ్ ఫా గెట్టింగ్ ఇరిటేటెడ్. కార్తికేయ, కమ్ ఆన్ ఈట్ ఫాస్ట్. తెలుగు తేనెని ఇంగ్లీష్ వైన్లు మిక్స్ చేసినట్టుంది నీ ప్లానింగ్. నీ వాషింగ్టన్ ఇంగ్లీష్ తో మా బ్రెయిన్ వాషింగ్ డన్. నంబర్ 1 వస్తోంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ ఏకాంబరం. గుడ్ మార్నింగ్ మ్యామ్. వనజ, ఎస్ మ్యామ్. నీతో మాట్లాడాలి, రా. ఏంటది? పెసరట్టు ఉప్మా మ్యామ్. ఇలాగే వస్తావా? ఇంకోలా ఎలా రావాలి మ్యామ్? ఫినిష్ చేసిరా. ఓకే మ్యామ్. అక్క, రాహుల్ ఫోన్ చేశాడు. నీ ఫుడ్ చాలా మిస్ అయిపోతున్నాడు. ఏ కంట్రీలోనూ పెద్దమ్మ ఫుడ్ లాంటి డిలీషియస్ ఫుడ్ దొరకడం లేదని నీతో చెప్పమన్నాడు. చిన్నబాబు ఎప్పుడొస్తున్నారు మేడం? ఎప్పుడొస్తే నీకెందుకు? వాడు పీస్ఫుల్గా ఉండడం నీకు ఇష్టం లేదా? లైఫ్ ఎంజాయ్ చేయడం నచ్చడం లేదా? వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, మధ్యలో నీకేంటయ్యా బాధ? రావాలనిపించినప్పుడు వస్తాడు. ఏ పెరోల్ మీద వెళ్ళాడా ఈ జైలు నుంచి? నా ఒక్క ప్రశ్నలో ఇంత స్క్రిప్ట్ ఉందా సార్? నీ తప్పులేదులే ఏకాంబరం. ఆ స్క్రిప్ట్లోనే ఎన్నో ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ జవాబు చెప్పే టైం నాకు లేదు. వర్క్ ఇస్ ఫస్ట్. వనజ, కమ్ ఫాస్ట్. వనజ, గుడ్ మార్నింగ్ సార్. తింటావా? తిట్లా అట్లా? తిట్టింది నేను కాదులే. తెలుసు సార్, మేడం చెప్పింది నాకు కాదు. సర్లే కూర్చో. వదినమ్మా. థ్యాంక్ యూ సార్. ఫుడ్ చేయడంలో మా వదినమ్మ నెంబర్ 1. ఆ ఫుడ్ తినడంలో ఈ ఏకాంబరం నెంబర్ 1. ఏకాంబరంలో ఏక్కుంది సార్, అంటే నేను నంబర్ 1గా. నీ ఏక్ చూసే నీకు ఈ జాబ్ ఇచ్చుంటుంది, ఈ నెంబర్ 1. మ్యామ్, టేక్ ఇట్. ఈ ఫైల్స్ ఏంటి మ్యామ్? మనం ఊటీలో స్టార్ట్ చేయబోతున్న బోర్డింగ్ స్కూల్వి. దాని తాలూకు డాక్యుమెంట్స్. స్కూల్కి అప్రూవల్ వచ్చింది. అక్కడ ఇంజనీర్ మురుగేషన్ బిల్డింగ్ ప్లాన్ పంపిస్తాడు. అక్కడి నుంచి నీ వర్క్ స్టార్ట్ అవుతుంది. పర్మిషన్స్ అవి నువ్వే తీసుకోవాలి. ఇది చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతున్నాను. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లాంచింగ్ ఫర్ అస్. డూ యూ అండర్స్టాండ్? యా మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బ్రాంచ్ కి నువ్వే హెడ్. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నాకు ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది మ్యామ్. వెళ్ళి స్టడీ చేయి. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ అనాలని చాలా సార్లు చెప్పాను. మా వాషింగ్టన్ లో ఇంగ్లీష్ ఇదే స్లాంగ్ లో ఉంటుంది కదా మ్యామ్. వనజ, ఇండియాలో ఇంగ్లీష్ ఇంకొకరు తిరిగి మళ్ళీ చెప్పండి అనేలా ఉండకూడదు. మైండ్ ఇట్. యూ కెన్ గో నా.
తాగు